పరిశుద్ధ గ్రంథము నుంచి నేటి ధ్యానాంశం సువార్తీకరణకు ముందు సిద్ధపాటు అనే అంశాన్ని ధ్యానిస్తాం. సువార్తీకరణకు ముందు సిద్ధపాటు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు సువార్తికుని విత్తువానితోనూ వాక్యాన్ని విత్తనంతోనూ యేసు ప్రభువుల వారు పోల్చారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 13వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. విత్తనాలు విత్తక ముందు వ్యవసాయదారుడు రాళ్లను, రప్పలను, ముండ్ల తుప్పులను తీసివేస్తాడు, ఎరువులు వేస్తాడు. అలా నేలను సిద్ధపరిచిన తర్వాతనే విత్తనాలు చల్లడం మొదలు పెడతాడు. అలాగే సువార్తికుడు వాక్యం అనే విత్తనం విత్తక ముందు వాక్యం వినేవానిని సిద్ధపరచాలి. ఇది సంఘాల్లో అవసరం. ప్రతి సువార్తీకరణకు ఇది ఎంతగానో యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి వాక్యము ప్రతి సువార్తికునికి, ప్రతి పాస్టరుకు, ప్రతి పరిచర్య చేసే దేవుని సేవకునికి ఈ సిద్ధపాటును గురించి యేసు ప్రభువుల వారు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మనుషులను సిద్ధపరచడము 2 రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిది సామాజిక సిద్ధపాటు, రెండవది మానసిక సిద్ధపాటు. మొదటి పద్ధతిని మిషనరీలు చాలా బాగా ఉపయోగించారు ప్రియులారా. వారు విద్యా సంస్థలను, వైద్యశాలలను, సామాజిక సంస్థలను స్థాపించి సువార్తను అందించడం జరిగింది. వాళ్ళు స్థాపించిన అనేక సంస్థలే ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలుగా ఉంటూ ఉన్నాయి, విద్యా సంస్థలుగా ఉంటూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవేతరులు అటువంటి సామాజిక కార్యక్రమాల్ని అనుమానంతో చూస్తూ ఉన్నారు ప్రియులారా, అనుమానంతో చూస్తూ ఉన్నారు. కాబట్టి రెండవ పద్ధతి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ పద్ధతి అనగా మానసిక సిద్ధపాటు. అయితే ఇప్పుడు కూడా ఆదిమ జాతుల మధ్య మరియు మురికి వాడల్లో సామాజిక సిద్ధపాటు అనేది ఇప్పటికి కూడా అవసరమే. మానసిక సిద్ధపాటు కొరకు అపోస్తలుల కార్యాల్లో 2 పద్ధతులు ఇవ్వబడ్డాయి. మొదటిది పేతురు పద్ధతి, రెండవది పౌలు పద్ధతి. పేతురు బైబిలును బాగా ఎరిగిన యూదులకు సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి 40 వరకు మనకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ వచనాలని పేతురు పరిశుద్ధ గ్రంథములో విరివిగా వాడారు. యేసుక్రీస్తును బైబిల్ ప్రవచనాల నెరవేర్పుగా పేతురు చూపిస్తూ వచ్చాడు బైబిల్లో. ఈ పద్ధతి క్రైస్తవులు ఎక్కువగా ఉండే అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్రైస్తవేతర దేశాల్లోని క్రైస్తవుల మధ్య పరిచర్యలో కూడా బాగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ క్రైస్తవేతరులకు సువార్తనందించే సమయంలో విరివిగా బైబిల్ వాడడం వలన వినేవారికి సందేశం కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఎథెన్స్ నగరానికి వచ్చి పరిచర్యలో, సువార్తీకరణలో విప్లవాత్మకమైన ఆత్మీయ సత్యాలు, గూఢార్థాలు చాలా చక్కగా ప్రబోధింప చేయడానికి పూనుకున్నాడు. క్రైస్తవేతరులకు సువార్త అందించడానికి పౌలు పద్ధతిని మనం ఉపయోగించాలి. ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ దేవుణ్ణి గురించి చెప్పదలుచుకున్నా, ఎక్కడ సత్యవాక్కు వినిపించాలనుకున్నా మనం పౌలు పద్ధతిని ఆచరించాలి ప్రియులారా. పౌలు బైబిల్ నుండి ఒక్క వచనం కూడా మాట్లాడలేదు. ఎథెన్స్ వాసులకు సువార్త బోధించడంలో బైబిల్లో వచనాన్ని పౌలు ఎక్కడా పేర్కొనలేదు ప్రియులారా. కానీ బైబిల్లోని సందేశాన్ని సామాన్యమైనటువంటి కొయినే గ్రీకు భాషలో గ్రీకులకు అర్థమయ్యే రీతిలో ఉపయోగించాడు.
పౌలు పద్ధతిని గురించి మనం 4వ అధ్యాయంలో చూస్తాం ప్రియులారా. పౌలు పరిచర్య పద్ధతి అంటే ఏంటో మనం చూస్తాం. మన 2వ టాపిక్ పౌలు పరిచర్య పద్ధతి. పౌలు ఏథెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధికుల్ని చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. అలాంటి నిరాశ పరిస్థితిలో పౌలు కూడా ఒక ఆశాజనక విషయాన్ని ఆయన గుర్తించడం జరిగింది. అదేంటంటే వారికి భక్తిభావం ఉన్నది. ఈ విషయాన్ని అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి అన్యులకి భక్తిభావం ఉన్నది అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గమనించాడు. ఈ విషయాన్ని మనం క్రోడీకరించి ధ్యానిస్తాం. వారు ఒక రాతి బొమ్మనో చెట్టునో మ్రొక్కుతున్నారంటే వారిలో భక్తిభావం ఉన్నదన్నమాట. 40 దినాలు కొంతమంది యాగం చేస్తూ ఎక్కడెక్కడో దూరంగా వెళ్తారు, అమిత నిష్ఠతో ఉంటారు. వాళ్ళని సున్నితంగా విమర్శించేదానికంటే వాళ్ళల్లో ఉన్న భక్తిభావం ఏంటో లోతుకెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే ఆ భక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అదే విషయం ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏథెన్స్ నగరంలో విగ్రహారాధికుల మధ్య ఆయన ఒక భక్తిభావం వాళ్ళతో ఉన్నదన్న విషయాన్ని ఆయన గ్రహించడం జరిగింది. భక్తిభావం మంచిదే, కానీ వారు నిజమైన సృష్టికర్తను అక్కడ మొక్కటం లేదు, నిజమైన దేవుణ్ణి అక్కడ మొక్కటం లేదు. భక్తి ఉన్నది, కానీ ఎవరికి మనం భక్తి ప్రదర్శించాలో, ఎవరిని మనం స్తుతించాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని కీర్తించాలో, ఎవరిని మనం నమ్మాలో వాళ్ళని నమ్ముటలేదు. అది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక సమస్య. దీనికి కారణం ఆ సృష్టికర్తను గురించి వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పినా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పలేదు. మనం కూడా కొన్నిసార్లు సువార్తకని బయలుదేరి వారికి అర్థమయ్యే రీతిలో సువార్తీకరణ చెప్పకుండా, సరి అయిన ట్రైనింగ్ లేనటువంటి వ్యక్తులు, సరిగ్గా ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి మనం ఆ ప్రాంతానికి వెళ్ళం, ఉపవాస ప్రార్థనతో వెళ్ళం, దేవుణ్ణి అడిగి వెళ్ళం. ఎందో అందరూ వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తూ అక్కడికి వెళ్తారు, అక్కడ ఏదో ఒకటి మాట్లాడతారు. అక్కడి నుంచి వాళ్ళని బహిష్కరించబడి, వీలైతే వాళ్ళు దాడి చేయించుకొని కూడా మేము సువార్తకి వెళ్ళాము, మాపై దాడి చేశారు అని పత్రికల్లో ప్రకటించుకుంటూ ఉంటారు. చూడండి ప్రియులారా, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పలేదు కాబట్టి వాళ్ళు రాళ్లను మొక్కుతున్నారంటే అది వారి తప్పు కాదు. నిజమైన సృష్టికర్తను ఎరిగి ఆ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పని వారిది తప్పు. సంఘానిది తప్పు, క్రైస్తవులది తప్పు, మనది తప్పు, సువార్థికులది తప్పు. వారి పూజ వారికున్న మతాశక్తి నుండి ఉద్భవిస్తుంది ప్రియులారా. ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి పరిస్థితే కొనసాగుతూ ఉన్నదన్న విషయం తేటతెల్లమవుతుంది. అటు పిమ్మట పౌలు అక్కడ ఉన్న గ్రీకులలో కొంతమంది సృష్టికర్త అయిన దేవుడున్నాడని, ఆయన్ను వారు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదన్న అవగాహనకు వచ్చి ఏ దేవతా విగ్రహం లేని బలిపీఠం నిర్మించి దానిపై తెలియబడని దేవునికి అని వ్రాసి ఆరాధించే వారిని అభినందిస్తున్నట్టుగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ఈ విధంగా పౌలు వారిని ఆలోచనకు పురుగొల్పాడు ప్రియులారా. సవార్థీకరణ ఏకపాత్రాభినయం కాకూడదు. సవార్థీకరణ అనేది ఏకపాత్రాభినయం కాకూడదు ప్రియులారా. వినేవారు సందేశాన్ని విశ్లేషించి వారంతటా వారు తీర్మానానికి వచ్చేటట్లు సహాయపడాలి. అందుకే పౌలు తన ప్రసంగాన్ని తర్కానికి అనుగుణంగా ఆలోచన రేకెత్తిస్తూ, దేవుడు ఈ సృష్టికి కర్త అయితే సృష్టి కంటే గొప్పవాడని, అంటే గొప్ప దేవుని ఒక ప్రతిమకు పరిమితం చేస్తే ఆయన్ను అవమానించినట్టేనని బోధించాడు. నోవాహు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక మందిని చూస్తాం. యోనా గ్రంథములో అయితే అవిధేయుడు అని ఆయనకి నామకరణం చేస్తూ క్రైస్తవ లోగిళ్లలో ఆయన్ని గురించి ప్రసంగిస్తూ ఉంటాం. అవిధేయుడే,
కానీ ఓడలో విపత్తు జరిగినప్పుడు అన్యులందరూ వచ్చి వారిని వేడుకున్నప్పుడు యోనాని ఆయన ప్రకటించినటువంటి సువార్త సృష్టికి మూలకారకుడైన, భూమిని ఆకాశమును సృష్టించిన, నదులను సముద్రమును సృష్టించిన దేవదేవుని అని వాళ్ళు ఎప్పుడైతే ఆయన కొనియాడుతూ ప్రకటిస్తాడో, ప్రార్థన చేస్తాడో, ఆ బీజము వాళ్ళ హృదయంలో పనిచేసి 14వ వచనంకి వచ్చే లేకే అందరూ దేవుని వైపు మళ్ళీపోతారు. సౌవార్తీకరణ ఎలా ఉన్నది మనది? ప్రభునందు ప్రియమైన వార్లారా, అందుకే పౌలు తన ప్రసంగాన్ని తర్కానికి అనుగుణంగా ఆలోచన రేకెత్తిస్తూ దేవుడు ఈ సృష్టికి కర్త అయితే సృష్టి కంటే గొప్పవాడని, అంటే గొప్ప దేవుని ఒక ప్రతిమకు పరిమితం చేస్తే ఆయన్ను అవమానించినట్టేనని బోధిస్తూ వచ్చాడు. ఈ బోధ ఏథెన్స్ నగర వాసులకు ఎంతగానో ఉపకరించింది. పౌలు బైబిల్లోని వచనాలను ఎత్తి చూపలేదు ప్రియులారా. అలాగని వారి మత గ్రంథాల నుండి కూడా వచనాలను ఎత్తి చూపలేదు. ఈ మధ్యన కొంతమంది సేవకులు బయలుదేరారు. ఇతర మత గ్రంథాల నుండి కొన్ని వచనాలను, సాంస్క్రిట్ శ్లోకాలను ఎత్తి చూపించి అవి క్రీస్తులో నెరవేరుతున్నాయని గొప్పగా చెప్తూ ఉన్నారు. అలా చేయడం ద్వారా ఆ మత గ్రంథాలు కూడా దేవుని ప్రత్యక్షతలే, లేఖనాలే అని వారే ఒప్పుకున్నట్లవుతుంది ప్రియులారా. అంతేకాకుండా ఏ సందర్భంలో ఆ మాటలు వాడబడ్డాయో చూడకుండా క్రైస్తత్వానికి అన్వయించడం ద్వారా ఆ గ్రంథాలను వక్రీకరించినట్లవుతుంది ప్రియులారా. కానీ పౌలు ఒక తత్వశాస్త్రి నుండి, ఒక కవీశ్వరుని నుండి కొన్ని విషయాలను ఎత్తి చూపడం చూసాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అనే మాటలు తత్వశాస్త్రి అయినటువంటి ఎఫిమెనిడిస్ వ్రాసినటువంటివి. ఎఫిమెనిడిస్ రాసినవి. ఇంకా మనం ఆయన సంతానము అనే మాటలు అరాటన్ అనేటటువంటి సుప్రసిద్ధ సిసిలియన్ కవి చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి ప్రియులారా. ఇలా ప్రసిద్ధ కవులను ఉటంకించడంలోని పౌలు ఉద్దేశం ప్రేక్షకుల నుండి సరి అయిన ప్రతిస్పందన కొరకే ప్రియులారా. పౌలు గ్రీకు రచయితలను ఉటంకించడానికి ఇంకొక కారణం ఏమిటంటే, గ్రీకు ప్రజలకు సువార్త గ్రీకు సంస్కృతిలోని భాగమే అని చెప్పడానికి. సువార్తికుడు ఎప్పుడు తన ప్రేక్షకులను తన సంస్కృతి నుండి దూరం చేయకూడదు. ఆ కోటు ఆ టై వేసుకొని మనం వెళ్తే వైల్ యు ఆర్ నే రోమ్ బీ ఎ రోమ్ అని అంటాడు షేక్స్పియర్ గారు. అలాంటి పద్ధతి సువార్తీకరణలో ఉండాలి. స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, భయంకరమైన స్లమ్ ఏరియాస్ పరిస్థితులు ఉన్నాయి. మనం ఏసీ రూము కోటు తీసేయకుండా దిగి రాకుండా ఉంటే వాళ్ళ ప్రాంతానికి సువార్త ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది? వాళ్ళని ఎట్లా సంఘానికి మనం నడిపించగలం? యేసు ప్రభువుల వారు సమరయ స్త్రీ దగ్గర ఒక రీతిగా మాట్లాడాడు. జాలర్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా తయారు చేస్తానన్నాడు. కొండ మీద ప్రసంగంకి వెళ్ళలేకే ఆయన ప్రసంగంలో ఒక విధమైన మార్పును తీసుకొచ్చాడు. ఆత్మీయ విధానములో ఆయన చూపించినటువంటి మార్గాలు ఎంత గొప్పగా, పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, ఆకట్టుకునే విధంగా ఉన్నాయో చూడండి. గ్రూప్ ఎవాంజలిజం, పర్సనల్ ఎవాంజలిజం, ఈ రెండిటిలో యేసు ప్రభువు వారు చూపించినటువంటి మార్గము ప్రతి సువార్తీకరణకు ఈనాడు అవసరమై ఉంటుంది ప్రియులారా. పౌలు గ్రీకు రచయితలను ఉటంకించడానికి ఇంకో కారణం ఏమిటంటే, గ్రీకు ప్రజలకు సువార్త గ్రీకు సంస్కృతిలో భాగమే. సువార్తికుడు ఎప్పుడూ తన ప్రేక్షకులను తన సంస్కృతి నుండి ఎప్పుడూ దూరం చేయకూడదు. క్రైస్తవేతర మతాలన్నీ ఏదో ఒక సంస్కృతిని కలిగి ఉన్నవే. ఉదాహరణకు అమెరికన్లు ఇస్కాన్, హరే రామ హరే కృష్ణ అనే హిందూ మతం. ఈ మతాన్ని స్వీకరిస్తే పాశ్చాత్య దుస్తులను వదిలి భారతదేశ పద్ధతిలో దుస్తులను ధరించి పిలకలు పెంచుకొని సంస్కృతంలో ప్రార్థన చేసి ఆరాధనలు చేస్తారు. దాని అర్థం వారు హిందూ మతంలోనికి మారటమే కాకుండా భారత సంస్కృతిలోనికి
వారు మారుతారు అన్న విషయం ఇక్కడ గుర్తించాలి. అలాగే ఒక వ్యక్తి ఇస్లాం మతం స్వీకరిస్తే అతని పేరును అరబిక్ భాషలోనికి మార్చుకొని అరబిక్లో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. అంటే అరబిక్ సంస్కృతికి మారాడన్నమాట. అలాగున్నే ప్రతి క్రైస్తవేతర మతం ఒక దేశం మరియు పుణ్యస్థలంతో ముడిపడి ఉంటుందన్న విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి. హిందువులకు వారణాసి పుణ్యభూమి అని, ముస్లింలకు మక్కా పుణ్యభూమి అని, క్రైస్తవులకు అలాంటి పుణ్యస్థలం అంటూ ఏదీ లేదు ప్రియులారా. 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడి ఉందురు అక్కడ నేను వారి మధ్యన ఉందును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో. అదే సర్వాంతర్యామి సత్యవంతుడి యొక్క, పరిశుద్ధ దేవుని యొక్క ప్రార్థనా స్థలం. ప్రభునందు ప్రియమైన వారలారా, దానర్థం ప్రతి క్రైస్తవ ఇల్లు ఒక ప్రదేశం కావాలి. ప్రతి ఆరాధనా స్థలం పవిత్ర ప్రాంతం. భారతదేశ క్రైస్తవులకు వారి దేశం కర్మభూమే కాదు, పుణ్యభూమి కూడా. క్రైస్తవ విశ్వాసం జాతికి అతీతమైనదిగా ఉంటూ ఉన్నది. బైబుల్ ఘంటాపదంగా క్రీస్తులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని బైబుల్ చెప్తుంది ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28లో మనం చూస్తాం. కాబట్టి భారతదేశ సువార్థికులు సువార్తను భారతదేశ సంస్కృతిలో ప్రకటించాలి. భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చాలా గొప్ప సేవ చేశారు. కానీ సువార్తను పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళు ప్రకటించడం జరిగింది. చర్చీలను పాశ్చాత్య నమూనాలో కట్టారు. పాస్టర్లకు పాశ్చాత్య రీతిలో గౌనులను ధరింపజేశారు. క్యాసెట్స్ అంటారు. ఆరాధనా గీతాలను పాశ్చాత్య సంగీతంలో పాడారు. భారత భాషల్లో పాటలను కూడా పాశ్చాత్య రీతిలోనే పాడారు. దీనిని బట్టి క్రైస్తవ్యం ఒక పాశ్చాత్య మతమని అనేక మంది భారతీయులు భావించడం జరిగింది ప్రియులారా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పెద్ద మార్పు ఏమీ లేదు. సువార్థికులు గ్రామాలకు వెళితే వాటితో పాటు గిటారు, పాశ్చాత్య సంగీతం వాయిస్తూ తీసుకెళ్తారు. పాశ్చాత్య బాణీల్లో పాటలు పాడతారు. ఒకరు ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తే వేరొకరు దాన్ని ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేస్తారు. ఒక ట్రాన్స్లేటర్ని తీసుకొచ్చుకుంటాడు ఆయన. గ్రామస్తులు ఇలాంటి వాటిని చూసి సువార్థికులు విదేశీ మతాన్ని ప్రకటిస్తున్నారు అని ఒకరికొకరు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. వీటికి బదులు సువార్థికులు భారతీయ దుస్తుల్ని అంటే దోవతి, లుంగీ లాంటివి వేసుకొని కర్ణాటక హిందుస్థానీ బాణీల్లో కానీ జానపద బాణీల్లో కానీ పాటలు పాడి ప్రాంతీయ భాషలో సువార్తను అందిస్తే ప్రజల ప్రతిస్పందన ఎంతో మేలుకరంగా ఉంటుంది ప్రియులారా. సాధు సుందర్ సింగ్ కాషాయ వస్త్రాలు వేసుకున్నందున హిందువులు ఆయన్ని ఎంతగానో గౌరవించి చేర్చుకున్నారు. సహోదరుడు భక్త సింగ్ ప్రార్థనా మందిరాల్లో అనేక భారతీయ సంస్కృతి విలువలను ప్రవేశపెట్టడం ద్వారా సువార్థీకరణలో గొప్ప విజయం సాధించాడు. అవును ప్రియులారా, వైల్ యు ఆర్ ఎ రోమ్ బీ ఎ రోమన్. రోము దేశంలో ఉన్నప్పుడు రోమన్గా ఉండు. మనం ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం? వారికి తెలియబడనిది యేసు ప్రభువుని గురించి వారికి ఏ విధంగా మనం బోధిస్తున్నాం? ఏ రీతిలో వాళ్ళ మధ్యకి వెళితే వాళ్ళ హృదయాన్ని తాకుతుంది వాక్యం అనేది తెలుసుకొని ఆ రీతిగా సువార్తీకరణ జరుగుటకు అపోస్తులైన పౌలు పద్ధతి ఈ సమయంలో సంఘాలకు అవసరమని తెలియజేయుటకు నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.